హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ వీడియోలో నేను రీసెంట్గా పర్చేస్ చేసిన సుజాత మిక్సర్ జ్యూసర్ గురించి ఒక వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోలో మీకు ఈ జ్యూసర్ని ఎలా అసెంబ్లింగ్ చేసుకోవాలి, ఎలా డిసెంబ్లింగ్ చేసుకోవాలి, అలాగే ఈ జ్యూసర్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఆఫ్టర్ యూజ్ ఎలా క్లీనింగ్ చేసుకోవాలి అనేవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశానండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా జ్యూసర్ని కొన్నా అలాగే కొనాలనుకున్నా కానీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. ఫస్ట్ ఇది వచ్చేసి చట్నీ జార్ అండి. ఇది కంప్లీట్లీ స్టెయిన్లెస్ స్టీలు. ఈ చట్నీ జార్ అనేది మనకి ఆన్లైన్లో తీసుకుంటేనే ఈ సెట్తో పాటు వస్తుందండి. మనకి విడిగా ఎక్కడ స్టోర్లో తీసుకున్నా ఓన్లీ 2 జార్ సెట్టే వస్తుంది. అలాగే ఇది వచ్చేసి గ్రైండింగ్ జార్ అండి. ఈ గ్రైండింగ్ జార్లో మనం స్పైసెస్ కానీ, షుగర్ పౌడర్ కానీ, రైస్, దాల్స్ ఇలా ఏదైనా సరే గ్రైండ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ ఇవి కూడా గ్రైండ్ చేసుకోవడానికి ఈ గ్రైండింగ్ జార్ అనేది మనకి యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి బ్లెండింగ్ జార్ అండి. ఈ బ్లెండింగ్ జార్లో మనము జ్యూసెస్ చేసుకోవడానికి, అలాగే మిల్క్ షేక్స్ చేసుకోవడానికి, లస్సీ, బటర్ మిల్క్, కోకోనట్ మిల్క్ ఇలా ఏవైనా సరే జ్యూస్ రూపంలో ఉన్నవి చేసుకోవడానికి, సూప్స్ అలాంటివి చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది మనకి. అలాగే విప్పింగ్ క్రీమ్ ఇలాంటివి చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి. అలాగే ఇది వచ్చేసి బ్లెండర్ జార్ యొక్క క్యాప్ అండి. ఇది వచ్చేసి మనకి చట్నీ జార్ ఉంటుంది కదా, చట్నీ జార్ క్యాప్ అండి. చట్నీ జార్కి ఒక్కదానికి సపరేట్గా ఈ టైప్లో క్యాప్ అనేది ఇచ్చారు. ఇది గ్రైండింగ్ జార్ యొక్క క్యాప్ అండి. ఈ విధంగా మనకి దేనికి దానికి సపరేట్గా క్యాప్స్ అనేవి ఇచ్చారు. అలాగే మనకు వచ్చేసి ఇక్కడ మాన్యువల్ బుక్స్ అవి ఇచ్చారండి. దీంతో పాటుగా ఇది వచ్చేసి ప్లంగర్ అండి. మనం జ్యూస్ తీసేటప్పుడు పైనుంచి పుష్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇది వచ్చేసి డ్రైవింగ్ గేర్ అండి. మనకి ఎప్పుడైనా ఇది పాడైపోయినప్పుడు దీన్ని రీప్లేస్ చేసుకోవడానికి మనకి ఎక్స్ట్రాగా ఒక డ్రైవింగ్ గేర్ అనేది ఇచ్చారు. అలాగే ఫిల్టర్ని ఈజీగా క్లీన్ చేసుకోవడం కోసం మనకి ఒక బ్రష్ కూడా ఇస్తారండి. ఇది జ్యూసర్ది మాన్యువల్ బుక్ అండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఈ మాన్యువల్ బుక్ చూసేసి క్లియర్ చేసుకోవచ్చు. ఇందులో మనకి డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశారండి. అలాగే వాళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ లిస్ట్ అన్నీ కూడా ఒక చిన్న పాంప్లెట్ లాగా ఇచ్చారు. మనకి బయట ఎక్కడ తీసుకున్నా కానీ వితౌట్ జార్స్ అలాగే 2 జార్స్వే దొరుకుతాయండి. 3 జార్స్ ఓన్లీ ఆన్లైన్లోనే దొరుకుతాయి. ఇది కంప్లీట్గా జ్యూసర్ దండి. మనకి ఇక్కడ వైర్ కూడా చాలా పెద్దది ఇచ్చారండి. ఇది 2.15 మీటర్స్ వైర్ ఉంటుంది. ఇప్పుడు జ్యూసర్ని ఎలా అసెంబ్లింగ్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా జ్యూసర్ కంటైనర్ని తీసుకొని ఈ మోటార్కి కరెక్ట్గా ఈ లాక్స్ దగ్గర ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. అలాగే ఈ కటర్ స్పిన్నర్ ఉంటుంది కదా, దీన్ని కూడా జ్యూసర్ కంటైనర్లో కరెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా పెట్టుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఇది లాక్ అయిపోతుందండి. ఇలా రొటేట్ అవ్వాలన్నమాట, పైకి రాకూడదు. ఇప్పుడు ఈ పల్ప్ కంటైనర్ ఉంది కదా, దీన్ని కూడా ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు పైన వచ్చేసి మనకి జ్యూసర్ కవర్ ఉంటుంది కదా, ఈ జ్యూసర్ కవర్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాంప్స్ని ఈ స్లాట్స్లో కరెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా పెట్టుకొని జస్ట్ అలా పుష్ చేసుకోవడం అండి. అలాగే ఈ స్పౌట్కి స్పౌట్ కవర్ అనేది ఇస్తారండి. దీన్ని మనం ఈ విధంగా ఫిట్ చేసుకున్నామంటే మనకి జ్యూస్ అనేది అటు ఇటు వెళ్ళిపోకుండా ఎగ్జాక్ట్గా గ్లాస్లో పడుతుంది. ఈ విధంగా చేసుకుంటే మనకి అసెంబ్లింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు డిసెంబ్లింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ జ్యూసర్ కవర్కున్న క్లాంప్స్ని ఇలా ఓపెన్ చేసేసి జ్యూసర్ కవర్ని తీసేసి పక్కన పెట్టేసేయండి. అలాగే దీని తర్వాత పల్ప్ కంటైనర్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ కంటైనర్ని కూడా జస్ట్ ఇలా ట్విస్ట్ చేసి ఓపెన్ చేసి వచ్చేస్తుందండి. ఈ కటర్ స్పిన్నర్ని కూడా తీసేసుకొని సపరేట్గా పెట్టేసుకోవాలి. మీరు జార్స్ని యూజ్ చేసుకోవాలంటే ఈ విధంగా అన్నీ తీసేసి మనం జస్ట్ మిక్సీ ఎలా యూజ్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే యూజ్ చేసుకోవడమేనండి. అలాగే మనకి వైర్ కూడా రెగ్యులర్ మిక్సీలకి ఇచ్చినట్టుగా చిన్న వైర్ కాకుండా 2.15 మీటర్స్ వైర్ అనేది ఇచ్చారండి. దీనికి వచ్చేసి లో స్పీడ్, మీడియం స్పీడ్, ఆన్ ఆఫ్, హై స్పీడ్ అలాగే విప్ బటన్ అనేవి సపరేట్గా ఇచ్చారు. మనం జ్యూసర్ని ఆన్ చేయగానే మనకి ఇలా లైట్ అనేది కనిపిస్తుందండి. జ్యూస్ తీసుకునే ముందు ఈ స్పౌట్ దగ్గర మనం గ్లాస్ని పెట్టుకోవాలండి. నేను ఇక్కడ క్యారెట్ జ్యూసు, బూడిద గుమ్మడికాయ జ్యూసు, బీట్రూట్ జ్యూసు అలాగే పొమగ్రనేట్ జ్యూస్ కూడా చేస్తున్నాను. ముందుగా బూడిద గుమ్మడికాయ ముక్కల్ని తీసుకుని ఈ ఫీడర్ ఓపెనింగ్ ఉంటుంది కదా, దాని లోపల పెట్టేసుకొని ప్లంగర్ తోటి ఇలా లైట్గా పుష్ చేస్తూ లో స్పీడ్లో
తిప్పుకోవాలండి. లో స్పీడ్లో తీసుకుంటే జ్యూస్ అనేది మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికి లో స్పీడ్ కరెక్ట్గా సరిపోతుందండి, హై స్పీడ్ అవసరం లేదు. ఇది చాలా ఫాస్ట్గా వితిన్ సెకండ్లోనే జ్యూస్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా జ్యూస్ అనేది ఎంత ఈజీగా వచ్చేసిందో. అలాగే మీరు క్యారెట్ని కూడా ఆ విధంగానే తీసేసుకోవాలి. ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఏవైనా సరే ఇలా కొంచెం పెద్దవిగానే తీసుకోవాలండి. దీంట్లో మనం యాపిల్ జ్యూస్ కానీ, పైనాపిల్ జ్యూస్, గ్రేప్ జ్యూస్ ఇలా ఏదైనా సరే ఈజీగా వితిన్ సెకండ్స్లో మనం చేసేసుకోవచ్చండి. ఇలా జ్యూసర్లో జ్యూస్ తీసుకుంటే మనకి చాలా చిక్కగా ఒక్క డ్రాప్ వాటర్ కూడా లేకుండా కంప్లీట్ ప్యూర్ జ్యూస్ అనేది వస్తుందండి. మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుందండి జ్యూస్ అనేది ఎంత చిక్కగా ఉందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. అస్సలు మనం వాటర్ అనేది యూజ్ చేయం కదా, సో ప్యూర్ జ్యూస్ అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. అలాగే బీట్రూట్ జ్యూస్ని కూడా ఈ విధంగానే సేమ్ ప్రాసెస్లోకి తీసుకోండి. ఈ విధంగా ప్యూర్ జ్యూస్ చేసుకుంటే మనం చిన్న గ్లాస్ తాగినా సరే అండి ఈ జ్యూస్ అనేది మన ఒంటికి బాగా పడుతుంది. మనం వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా జ్యూస్ చేసుకుంటే దీంట్లోనే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మన బాడీకి పడతాయి అన్నమాట. చూసారు కదా బీట్రూట్ జ్యూస్ కూడా ఎంత థిక్గా ఉందో. వాడటం కంప్లీట్ అయిన తర్వాత ముందుగా చెప్పిన విధంగా మనం ఈ జ్యూసర్ని డిసెంబ్లింగ్ చేసుకోవాలండి. మనకి జ్యూస్ చేసిన తర్వాత వచ్చిన ఎక్స్ట్రా పల్ప్ మొత్తం కూడా మనకి పక్కన పల్ప్ కంటైనర్లోకి వచ్చేస్తుందండి. అలాగే ఈ లిడ్ కూడా కొంచెం పల్ప్ అనేది ఉంటుంది. చూసారు కదా ఎంత గట్టిగా ప్రెస్ చేసినా సరే అందులో వాటర్ అనేది అస్సలు లేదు. బాగా గట్టిగా పిండేసి వాటర్ని మనకి స్ట్రెయిన్ చేసేస్తుందండి. ఈ పల్పును కూడా వేస్ట్గా పడేయకుండా మనం చపాతీ పిండిలో కలుపుకోవచ్చు, లేదంటే దాన్ని కొంచెం హల్వా లాగా చేసుకోవచ్చు, ఫేస్కి స్క్రబ్బర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా పల్ప్ అనేది మొత్తం కూడా ఈ కంటైనర్లోకి వచ్చేస్తుంది. అలాగే జ్యూసర్ని యూజ్ చేసిన వెంటనే ఈ మొత్తాన్ని రిమూవ్ చేసుకొని ఇమీడియట్గా అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇది డ్రై అయ్యాక క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి యూజ్ చేసిన వెంటనే వీటన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా మోటార్ని కూడా పొడిగుట్టతోటి బాగా శుభ్రంగా తుడుచుకోవాలండి. అన్నీ బాగా డ్రై అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా జ్యూసర్ని మొత్తం అన్నీ కూడా పార్ట్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మనం స్ట్రెయినర్ని రన్నింగ్ ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేసుకున్నామంటే ఈజీగా క్లీన్ అవుతుందండి. ఇప్పుడు పొమోగ్రానేట్ జ్యూస్ చేస్తున్నాను. దీన్ని కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. ఇదే విధంగా ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా వెజిటేబుల్ జ్యూస్ అయినా ఈజీగా చేసుకోవచ్చు అండి. మీరు బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేసేటప్పుడు మటుకు అందులో సీడ్స్ తీసేసి వేసుకోండి. సీడ్స్తో కనుక వేసినట్లయితే అవి మనకి లోపల స్టక్ అయిపోయి మోటార్ చెడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. చూసారు కదా పొమోగ్రానేట్ జ్యూస్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇదే మనం మిక్సీలో కనుక జ్యూస్ తీసుకోవాలంటే వాటర్ అనేది యాడ్ చేయాలండి. ఈ విధంగా జ్యూసర్లో తీసుకుని మనకి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ప్యూర్ జ్యూస్లు అనేవి రెడీ అవుతాయి. మీరు తాగగలిగితే ఈ విధంగా డైరెక్ట్గా జ్యూస్ అనేది తాగేసేయచ్చండి. లేదంటే స్వీట్నెస్ కోసం కొద్దిగా హనీని, కావాలంటే కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని తాగొచ్చు. షుగర్ అనేది మ్యాక్సిమం జ్యూసెస్లో అవాయిడ్ చేయడం మంచిదండి. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టారంటే నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.